హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ జూనియర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వరుణ్, ఒంగోలు ట్రిపుల్ స్టూడెంట్ని. సో ఈ క్లాస్లో నేను మీకు స్టాటిస్టిక్స్ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్లాస్లో కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. సో కాన్సెప్ట్ విన్న తర్వాత డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నారో సో దానికి సంబంధించి మాత్రమే ఒక టెస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. సో ఖచ్చితంగా 20/20 వస్తాయన్న నమ్మకం నాకుంది. సో క్లాస్ అయితే మీరు జాగ్రత్తగా వినండి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే రెండో పాయింట్ నేను చెప్పాల్సింది. సో ఈ క్లాస్లో అయితే నేను ఓన్లీ కాన్సెప్ట్ చెప్తాను. రేపు ఏం చేస్తానంటే లాస్ట్ ఇయర్ పాలీసెట్ ఏపీఆర్ చేసి ట్రిపుల్ ఎంట్రన్స్ టెస్ట్లో సో ఈ చాప్టర్కి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో సో వాటిని నేను మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఈరోజు క్లాస్ బాగా వింటే రేపు నేను బోర్డు మీద క్వశ్చన్ రాసిన వెంటనే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. సో క్లాస్ జాగ్రత్తగా వినండి. సర్ రొనాల్డ్ ఫిషర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే రొనాల్డ్ ఫిషర్ అని చెప్పాలి. సో స్టాటిస్టిక్స్లో ఉన్నటువంటి థియరీస్ని డెవలప్ చేసింది కూడా ఈ రొనాల్డ్ ఫిషర్ అనేటువంటి వ్యక్తి. సో అందుకే మనం అతన్ని ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇక్కడ మనకి కొన్ని బేసిక్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో వాటిని మనం గుర్తుపెట్టుకోవడం కోసం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు 1 by 1 సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. స్టాటిస్టిక్స్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ కలెక్షన్, క్లాసిఫికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాటిస్టిక్స్. అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ స్టాటిస్టిక్స్. సో మీకు స్కూల్లో ఒక ఎగ్జామ్ పెట్టారు, ఓకేనా? ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు సార్ ఏం చేస్తాడు, ఈ ఎగ్జామ్లో 10/10 వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, యావరేజ్గా ఉన్నది ఎంతమంది, బిలో యావరేజ్గా ఉన్నది ఎంతమంది అని చెప్పి ఏ టీచర్ అయినా చూసుకుంటాడా లేదా? ఖచ్చితంగా చూసుకుంటాడు. సో ఆ విధంగా చూసుకునేటప్పుడు సో టీచర్ని బట్టి 2 విధాలుగా వాళ్ళు క్లాసిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ టీచర్ ఏం చేశాడంటే సో ఇప్పుడు 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, 1 2 3 4 అని చెప్పి 50 వేసేసి సో రోల్ నెంబర్ 1కి ఎన్ని మార్కులు వచ్చినాయి, 2కి ఎన్ని మార్కులు వచ్చినాయి, 3కి ఎన్ని మార్కులు వచ్చినాయి, సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ రెండో టీచర్ ఏం చేశాడంటే సో వాటిని క్లాసిఫై చేశాడు. సో ఈ విధంగా ఈ టేబుల్లో కనిపిస్తున్న విధంగా 30 to 35 ఎంతమందికి వచ్చినాయి, 45 to 50 ఎంతమందికి వచ్చినాయి, 35 to 40 ఎంతమందికి వచ్చినాయి. సో ఈ విధంగా డివైడ్ చేసుకున్నాడు. ఇదే స్టాటిస్టిక్స్ అంటే నథింగ్ బట్ కలెక్షన్, క్లాసిఫికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. సో డేటా అంటే ఏంటి? వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ని మనకి ఇక్కడ డేటాగా తీసుకోవచ్చు. సో దాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఏం చేశారు, క్లాసిఫికేషన్ చేసుకున్నారు, ఇంటర్ప్రిటేట్ చేశారు. సో అదే మనకి స్టాటిస్టిక్స్ అంటే. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటంటే సో ఈ టేబుల్లో చూడండి 30 to 35 అని ఉంది కదా. సో ఇది ఒక క్లాస్ ఇంటర్వెల్, ఇది ఒక క్లాస్ ఇంటర్వెల్, ఇది ఒకటి అండ్ ఇది ఒకటి. సో ఇచ్చినటువంటి టేబుల్లో ఎన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయంటే 4 క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఇవి క్లాస్ ఇంటర్వెల్స్. ఫ్రీక్వెన్సీ అంటే సో ఒక్కొక్క క్లాస్ ఇంటర్వెల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేది మనకి ఫ్రీక్వెన్సీ. సో ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే 5 ఐటమ్స్ ఉన్నాయి, ఇందులో 15 ఐటమ్స్ ఉన్నాయి, ఇందులో 28, ఇందులో 2, ఓకేనా? సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. సో క్లాస్ ఇంటర్వెల్కి ఫ్రీక్వెన్సీకి తేడా. సో క్లాస్ ఇంటర్వెల్లో ఎన్ని ఉన్నాయి అని చెప్పేది మనకి ఫ్రీక్వెన్సీ. అండ్ నెక్స్ట్ చూడండి, సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటిని ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలరు, ఈజీగానే ఉంటాయి. సో ఇన్ ద ఎబో టేబుల్ డాష్ రిప్రజెంట్స్ ఫ్రీక్వెన్సీ. సో ఈ టేబుల్లో ఫ్రీక్వెన్సీని ఏది రిప్రజెంట్ చేస్తుంది? మార్క్సా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్సా? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటువంటిది ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది, అవునా కదా? అండ్ నెక్స్ట్ చూద్దాం, ఫైండ్ ద క్లాస్ ఇంటర్వెల్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్ కనుక్కోమంటున్నాడు. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 28 అండ్ 28 పైన ఉంది ఏంటి 40 to 45 కదా. సో అదే మనకి క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ సిగ్మా ఎఫ్. సో ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీస్, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే 5 + 15 + 28 + 2, ఓకేనా? సో ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సో 20, 48 + 2 50. సో 50 ఈజ్ ద సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఇది మూడో దానికి ఆన్సర్. అండ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్లాస్ లిమిట్స్. ఈచ్ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ బౌండెడ్ బై 2 నెంబర్స్ కాల్డ్ క్లాస్ లిమిట్స్. సో క్లాస్ ఇంటర్వెల్ అంటే నీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ క్లాస్ ఇంటర్వెల్ 2 నెంబర్స్తో ఉంటుంది అని చెప్తున్నాడు, కరెక్టే. అయితే ఫస్ట్దేమో క్లాస్ లిమిట్ అంటున్నాడు, ఓకేనా? సో ఫస్ట్ది ఏమంటున్నాడు, లోవర్ లిమిట్ అంటున్నాడు. అండ్ రెండో దాన్ని అప్పర్ లిమిట్ అని చెప్పి అంటున్నాడు, ఓకేనా? సో అయితే ఇప్పుడే నేను మీకు ఇది డైరెక్ట్గా లిమిట్ అని చెప్పను, ఎందుకంటే క్లాస్ బౌండరీస్ డెఫినేషన్ కూడా చూడండి, తర్వాత మీకు అర్థమవుతుంది. ఇఫ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ఎ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్ టు ద లోవర్ లిమిట్ ఆఫ్
సక్సెసివ్ క్లాస్ ఇంటర్వెల్ దాన్ ద లిమిట్స్ ఆర్ కాల్డ్ ట్రూ లిమిట్స్ ఆర్ క్లాస్ బౌండరీస్. సో దీనికి అర్థం చెప్తాను, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే 32 to 35 అని ఉంది. రెండో దాంట్లో 35 to 40 అని ఉంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 35 అనేటువంటి నెంబరు సో ఫస్ట్ దాంట్లోనేమో అప్పర్ బౌండరీగా ఉంది, రెండో దాంట్లో ఏమో లోవర్ బౌండరీగా ఉంది. సో ఈ విధంగా మనకి ఒకే నెంబర్ రిపీట్ అయినప్పుడు సో వాటిని మనం లిమిట్స్ అనకుండా బౌండరీస్ అనాలి. బౌండరీస్. సో ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఉన్నటువంటివన్నీ కూడా బౌండరీస్ అనాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీకు ఇంకొక టేబుల్ ఇచ్చాను, ఓకేనా. సో ఈ టేబుల్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడెక్కడా కూడా క్లాస్ ఇంటర్వెల్లో నెంబర్ రిపీట్ కాలేదు, కాబట్టి వీటిని మనం బౌండరీస్ అనం, లిమిట్స్ అని చెప్పి అంటాం. వీటిని క్లాస్ లిమిట్స్ అంటాము, వాటిని మాత్రం రిపీట్ అయినాయి కాబట్టి క్లాస్ బౌండరీస్ అంటాం. అర్థమైంది కదా. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇన్ టేబుల్ 1 వీ హ్యావ్ డాష్ ఇన్ క్లాస్ ఇంటర్వెల్స్. సో టేబుల్ 1 అంటే ఇది. సో ఇందులో మనకి లిమిట్స్ ఉన్నాయా, బౌండరీస్ ఉన్నాయా? ఇప్పుడే చెప్పాను, బౌండరీస్ ఉన్నాయి, లిమిట్స్ కాదు. బౌండరీస్ ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇది లెంత్ ఆఫ్ ద క్లాస్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్. ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ అండ్ లోవర్ బౌండరీస్ ఆఫ్ ఎ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ కాల్డ్ లెంత్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బౌండరీస్ ఉన్నప్పుడు మాత్రమే మనం లెంత్ ఆఫ్ ద క్లాస్ కానీ సైజ్ ఆఫ్ ద క్లాస్ కానీ కనిపెట్టగలం. సో లిమిట్స్ ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ ద క్లాస్ మనం కనిపెట్టలేం. సో ఇక్కడ ఒక్కసారి ఇది చూడండి. సో ఈ టేబుల్ ఉంది, సో ఇందులో లిమిట్స్ ఉన్నాయి. సో ఈ టేబుల్ ఇచ్చి మీకు ఏం కనుక్కోమన్నాడు అంటే లెంత్ ఆఫ్ ద క్లాస్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మీరు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్స్ చేసి లెంత్ ఆఫ్ ద క్లాస్ కనిపెట్టచ్చా? సో ఈ విధంగా చేయకూడదు, ఎందుకంటే ఇచ్చినటువంటిది ఎందులో ఉంది, లిమిట్స్లో ఉంది. బట్ ఎందులో ఉండాలి, బౌండరీస్లో ఉండాలి. సో దీన్నే మనం బౌండరీస్ కిందకి మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్చుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇవన్నీ కూడా లోవర్ లిమిట్స్. ఇప్పుడు నేను అండర్లైన్ చేస్తున్నన్నీ కూడా లోవర్ లిమిట్స్. సో ఈ లోవర్ లిమిట్స్కి ఏం చేయాలంటే -0.5 చేయాలి. సో 60 - 0.5 ఎంత, 49.5. సో ఇప్పుడు అప్పర్ లిమిట్కి ఏం చేయాలంటే +0.5 చేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది, 64.5. సో ఇక్కడ 65 ఉంది లోవర్ లిమిట్గా. సో మైనస్ చేస్తే మనకి 0.5 ఏమొస్తుంది, 64.5. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇలానే వరుసగా చేసుకుంటూ వెళ్తే సో ఇక్కడ అప్పర్ లిమిట్ ఈక్వల్ టు నెక్స్ట్ వన్ లోవర్ లిమిట్ అవుతుంది. సో అప్పుడు బౌండరీస్గా మారుతాయి. సో ఈ వాల్యూకి మనం ఇప్పుడు లెంత్ ఆఫ్ ద క్లాస్ కానీ సైజ్ ఆఫ్ ద క్లాస్ కానీ కనిపెట్టచ్చు. సో అది మీకు మెయిన్ డిఫరెన్స్, ఓకేనా, లిమిట్స్కి బౌండరీస్కి. సో లిమిట్స్ ఇస్తే బౌండరీస్ కిందకి మార్చుకొని సో లెంత్ ఆఫ్ ద క్లాస్ కానీ సైజ్ ఆఫ్ ద క్లాస్ కానీ కనుక్కోవాలి, ఓకేనా. 5th వన్ చూడండి. ఫైండ్ ద సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఇన్ టేబుల్ 1. సో టేబుల్ 1లో మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, సో ఒక్క క్లాస్ ఇంటర్వెల్కి కనుక్కుంటే సరిపోతుంది, మొత్తానికి కూడా అదే సైజ్ ఉంటుంది అన్ని క్లాస్ ఇంటర్వెల్స్కి కూడా. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సో అన్నిటికంటే ముందు ఇచ్చినటువంటిది లిమిట్సా బౌండరీసా చూసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చింది బౌండరీస్. సో నేను ఇక్కడ సైజ్ అనేటువంటిది కనిపెట్టగలను. సో ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తే 35 - 30 = 5 వస్తుంది కదా. సో 5 ఇస్ ద ఏమవుతుంది ఇక్కడ, సైజ్ ఆఫ్ ద క్లాస్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్. సో మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. సో ఇది మీకు గ్రూప్ డేటాలో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లిమిట్ ఉన్నా కానీ మనం మిడ్ పాయింట్ కనుక్కోవచ్చు, ఓకేనా. లిమిట్ ఉన్నా కానీ మనకి మిడ్ పాయింట్ కనుక్కోవచ్చు, బట్ లెంత్ ఆఫ్ ద క్లాస్ అయితే లిమిట్స్ ఉన్నప్పుడు కనుక్కోలేము. సో అదే మెయిన్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ చూడండి, ఫైండ్ మిడ్ వాల్యూస్ ఫర్ ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇన్ టేబుల్ 1. సో ఇక్కడ టేబుల్ 1లోకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ ఏం అడుగుతున్నారు, మనల్ని మిడ్ పాయింట్స్ కనుక్కోమంటున్నారు ప్రతి ఒక్క ఇంటర్వెల్కి. సో ఫస్ట్ ఇంటర్వెల్కి మిడ్ పాయింట్ ఏమవుతుంది, 30 + 35/2. సో ఇది ఫస్ట్ ఇంటర్వెల్కి. అండ్ రెండో దానికి 35 + 40/2, 40 + 45/2, 45 + 50/2. సో ఇది నాలుగిటికి కూడా 4 మిడ్ పాయింట్స్ మనం ఇప్పుడు కనుక్కున్నాం. సో ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ రేంజ్ అంటున్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోవెస్ట్ వాల్యూస్ ఇన్ గివెన్ డేటా. సో ఇచ్చినటువంటి డేటాలో హైయెస్ట్ లోయెస్ట్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం రేంజ్గా చెప్తాం. సో అది మీకు ఆల్రెడీ తెలిసిందే, సో ఒకసారి రివైజ్ చేశాను. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అసలు సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటో చెప్పాలి మనకి ఫస్ట్. ఇప్పుడు డేటా చాలా ఎక్కువగా ఉంది, బట్ ఆ డేటాకి సంబంధించినటువంటి ఎనాలిసిస్ అంతా ఒక్క ముక్కలో ఎదుటోడికి అర్థమయ్యేలా చెప్పాం. సో ఉదాహరణకి మీ స్కూల్లో ఒక ఎగ్జామ్ పెట్టారు, ఓకేనా. సో ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి మీ టీచర్ని అడిగారు, సో మన ఎగ్జామ్ పెట్టారు కదా, సో పిల్లలు ఎలా రాశారు అని చెప్పి అడిగారు. సో క్లాస్లో 50 మంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్ వచ్చి ఉంటుంది కదా, ఓకేనా.
సో అలా అనుకున్నా కానీ ఇప్పుడు మీ టీచరు కూర్చొని రోల్ నెంబర్ 1కి ఎంత వచ్చింది, రోల్ నెంబర్ 2కి ఎంత వచ్చిందని చెప్పడు కదా. సో సింపుల్గా ఇలా చెప్తాడు, సార్ యావరేజ్గా ఒక్కొక్కళ్ళే 40 మార్కులు వచ్చాయి సార్ అంటాడు. ఓకేనా. సో 50 మందికి వచ్చినటువంటి మార్క్స్ ఉన్నాయి. సో 50 అబ్జర్వేషన్స్ ఉన్నాయి అక్కడ. కానీ ఒక్క మాటలో ఏం చెప్పేశాడు, యావరేజ్గా 40 వచ్చినాయి సార్ అని చెప్పాడు. సో ఇప్పుడు మీ టీచర్కి అర్థమైంది, విన్నటువంటి ప్రిన్సిపల్కి కూడా అర్థమైంది. కాబట్టి సో మనం ఇక్కడ ఒక్క మాటలో చెప్పగలగడానికి కారణం ఏంటి, మీన్ కదా. సో కాబట్టి దాన్ని సెంట్రల్ టెండెన్సీ కిందకి రాసాం. అండ్ ఈ విధంగా కూడా చెప్పొచ్చు సార్, ఏమనంటే సార్ చాలామందికి 38, 39, 40 సో ఈ రేంజ్లో వచ్చినాయి సార్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో 50 మంది డేటాని సో మీకు ఒక్క ముక్కలో ఈ మూడింటి దగ్గర ఎక్కువ మందికి వచ్చినాయని చెప్పాడు అనుకో, సో సార్కి అర్థమవుతుంది. కాబట్టి మోడ్ కూడా సెంట్రల్ టెండెన్సీ కిందకి తీసుకొని రావచ్చు. అండ్ నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, మిడిల్ టర్మ్ అంట. మీడియం అంటే ఏంటి, మిడిల్ టర్మ్ అంటాం. మిడిల్ టర్మ్ ఇచ్చినటువంటి వాల్యూస్లో మిడిల్ టర్మ్ని మనం మీడియన్ అంటాం. సో దాన్ని కూడా సెంట్రల్ టెండెన్సీ కిందకి రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ టెండెన్సీలో మీను, మోడు, మీడియన్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటా ఫస్ట్ మాట్లాడుకుందాం, తర్వాత గ్రూప్డ్ డేటాకి వద్దాం. సో అర్థమెటిక్ మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. సో ఒక క్వశ్చన్ ఇస్తాను, చేయండి. ఇఫ్ ద మీన్ ఆఫ్ 9, 11, 13, k, 18, 19 ఈజ్ k, దెన్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్. సో ఈ క్వశ్చన్ మీరు స్వయంగా సాల్వ్ చేయండి. వీడియో ఇప్పుడే పాజ్ చేసి మీరే ట్రై చేయండి. ఇక్కడైతే నేను సాల్వ్ చేస్తాను చూడండి. సో నా వైట్ బోర్డ్ ఓపెన్ చేసుకున్నాను. సో మీరు ఆల్రెడీ ట్రై చేశారా, మీరు ట్రై చేసినాకే నేను చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. సో ఏ విధంగా చేస్తామంటే, సో ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇచ్చినటువంటి దాంట్లో 6 ఉన్నాయి మొత్తం కూడా అబ్జర్వేషన్స్. సో వాళ్ళే ఇచ్చారు, మీన్ అంతా k అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ అన్నింటినీ కూడా మనం యాడ్ చేయాలి. ఓకే. 9 + 11 చేస్తే మనకి ఎంత వస్తుంది, 20 వస్తుంది. సో 20 + 13 + k + 18 + 19 అంటే 37 వస్తుంది కదా. ఓకే. సో ఇప్పుడు 20 + 13 అంటే 33. సో 33 + 37 అంటే ఎంత వస్తుందంటే మనకి 70 వస్తుంది. సో 70 + k/6 = k. సో ఇప్పుడు 6ని ఇటువైపు పంపిస్తే సో 70 = 6k - k. ఓకేనా. సో ఇప్పుడు ఏమైపోతుంది, 5k అవుతుంది కదా. సో 5k అయిపోయింది. సో k = 70/5. 75/5 అంటే 14, 5 సార్ 70 కదా, 14. ఇక్కడ k వాల్యూ ఎంత అయ్యా అంటే 14 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు డైరెక్ట్గా డేటా ఇచ్చేసి ఓకేనా, సో మీన్ కనుక్కోమని అడగడం చాలా తక్కువ. సో ఈ విధంగా ఇండైరెక్ట్గా అడుగుతాడు క్వశ్చన్స్. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో వచ్చినట్టే ఉంటుంది, కానీ ఆన్సర్ మాత్రం చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇస్తారు. రేపటి క్లాస్లో నేను ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ని మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ క్లాస్ జాగ్రత్తగా విని రేపటి క్లాస్కి కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకేనా. సో ఇప్పుడు నేను మరలా మన పేపర్కి వెళ్ళిపోతున్నాను. ఓకే. సో మీన్ అయిపోయింది కదా అన్గ్రూప్డ్ డేటాలో. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మీడియన్ చెప్తాను. సో మీడియన్, వీ హ్యావ్ టు అరేంజ్ ద వాల్యూస్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఇచ్చినటువంటి వాల్యూస్ ఏం చేస్తాం, అసెండింగ్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ n ఈజ్ ఆడ్. సో ఇచ్చినటువంటి వాల్యూస్ ఆడ్ నెంబర్గా వచ్చినాయి అనుకో, యాడ్ చేసినప్పుడు, కౌంట్ చేసినప్పుడు, దెన్ n + 1/2th వాల్యూ ఇస్ ద మీడియన్. n + 1/2th వాల్యూ ఇస్ ద మీడియన్. సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం దీని మీద కూడా. సో ఇది మీడియన్ ఆఫ్ ఇది అని చెప్పి డేటా ఇచ్చారు చూడండి. సో ఫస్ట్ ఇచ్చినటువంటి డేటాని నేను అసెండింగ్లో అరేంజ్ చేస్తాను. సో 10, 18, 26, 28, 34. ఓకేనా, ఇదే కదా ఆర్డర్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కౌంట్ చేస్తాను ఎన్ని ఉన్నాయి. సో మొత్తం కూడా 5 ఉన్నాయి. సో ఆడ్ నెంబర్ కాబట్టి ఫార్ములా ఏంటి, n + 1/2th టర్మ్, ఆర్ టూత్ వాల్యూ. ఓకే. ఇప్పుడు 5 + 1 అంటే 6 వస్తుంది. 6/2 అంటే 3. సో థర్డ్ టర్మ్ వాల్యూ ఎంత, 26. సో ఇప్పుడు ఈ డేటాలో 26 ఈజ్ ద మీడియన్ అని చెప్పి రాయాలి. ఓకేనా. సో అర్థమైంది కదా. అదే మీకు ఆడ్ నెంబర్ వస్తే మాత్రం ఈ ఫార్ములా. అదే మీకు ఈవెన్ నెంబర్ వచ్చిందనుకో కౌంట్ చేసినప్పుడు, సో యావరేజ్ ఆఫ్ n/2 + n/2 + 1th వాల్యూ ఈజ్ ద మీడియన్. సో n/2th వాల్యూ తీసుకోండి, దాని పక్కన ఉన్న వాల్యూ తీసుకోండి, రెండింటిని యావరేజ్ చేయండి, వచ్చేటువంటి వాల్యూనే మీకు మీడియన్ అవుతుంది. నెక్స్ట్ మోడ్ చూద్దాం. ద వాల్యూ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ అన్ అన్గ్రూప్డ్ డేటా ఈజ్ ద మోడ్. సో ఇచ్చినటువంటి డేటాలో ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి వాల్యూని మనం ఏమంటాం, మోడ్ అని చెప్పి అంటాం. సో ఉదాహరణకి సో ఈ ఎగ్జాంపుల్ చేయండి. ఇఫ్ ద మోడ్ ఆఫ్ ద డేటా 1 2 times, 2 2 times,
3 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది, 5 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది, అండ్ ఎక్స్ అని చెప్పి ఒక వాల్యూ ఉంది ఈజ్ 5. సో ఇక్కడ ఈ డేటా ఇచ్చేసి సో దీని యొక్క మోడ్ 5 అని చెప్పి అంటున్నాడు. సో ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ పెడితే నాకు మోడ్ 5గా వస్తుంది. సో ఇక్కడ 1 పెట్టాను అనుకోండి ఎక్స్ ప్లేస్లో, సో 1లు 3 అవుతాయి, 1 మోడ్ అవుతుంది. సో అదే 5 పెడితే 5 3 అవుతాయి, సో మోడ్ 5 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ 5 అండ్ దీని ఆన్సర్ ఎంత వచ్చింది 14 కదా, అండ్ దీనిది 28. ఓకేనా. సో ఇప్పుడు మీన్, మోడ్, మీడియన్ మొత్తం కూడా మనం చేసేసాం అన్గ్రూప్డ్లో. సో ఇప్పుడు మనం గ్రూప్డ్కి వద్దాం. సో గ్రూప్డ్ ఆల్రెడీ మీకు ఫార్ములాసే మెయిన్. ఇంకా ఇక్కడి నుంచి సో గ్రూప్ డేటాలో మనకు ఫార్ములాస్ ఏముంటాయి, డైరెక్ట్ మెథడ్కి మీన్కి డైరెక్ట్ మెథడ్ అయితే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో సిగ్మా ఎఫ్ఐ అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఫ్రీక్వెన్సీ. అండ్ రెండోది సో ఏ అంటే అజ్యూమ్డ్ మీన్కి వద్దాం ఇంకా. ఓకే, ఎక్స్ఐ కూడా ఉంది కదా. అండ్ ఎక్స్ఐ అంటే మిడ్ పాయింట్స్ ఆర్ మిడ్ వాల్యూస్. సో మిడ్ పాయింట్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. అండ్ నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీరు కనుక యూజ్ చేస్తే సో ఈ ఫార్ములా ఒకటి, ఈ ఫార్ములా ఒకటి. సో ఈ మూడిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీకు వచ్చే ఆన్సర్ సేమ్గానే ఉంటుంది. సో ఏంటంటే డైరెక్ట్ మెథడ్లో క్యాలిక్యులేషన్ ఎక్కువ అని చెప్పని సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ మీకు తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీరు కనుక చేసినట్టయితే సో ఇక్కడ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, అజ్యూమ్డ్ మీన్. ఈ ప్రాబ్లం చేయాలంటే మీరు ఆల్రెడీ ఎక్స్ఐ మిడ్ పాయింట్స్లో మీ ఇష్టం వచ్చినటువంటి పాయింట్ని తీసుకొని సో మిగతా పాయింట్స్తో దాని యొక్క డీవియేషన్ చూస్తారు. ఓకేనా. అంటే ఏంటంటే సో ఒక మిడ్ పాయింట్ తీసుకొని మిగతా మిడ్ పాయింట్స్ని అందులోంచి తీసేస్తారు. ఓకేనా. సో అప్పుడు మీకు కొన్ని వాల్యూస్ వస్తాయి. సో ఆ వాల్యూస్ని మనం డిఐ అంటాం. ఓకేనా. వాటిని ఏమంటామంటే డీవియేషన్స్ అంటాం, డీవియేషన్స్ ఫ్రమ్ ద అజ్యూమ్డ్ మీన్. అండ్ నెక్స్ట్ మనకి స్టెప్ డీవియేషన్ ఉంది. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏం చేస్తామంటే ఈ డీవియేషన్స్ని ఇంకా ఫర్దర్గా ఒక నెంబర్తో డివైడ్ చేస్తాం, ఒక కామన్ నెంబర్తో. సో అప్పుడు మనకి యూఐ అనేటువంటిది వస్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ హెచ్ అంటే మీరు ఆల్రెడీ డివైడ్ చేసినారు కదా సో ఒక నెంబర్తో. సో ఆ నెంబర్ని ఏదైతే ఉందో దాన్ని హెచ్ క్రిందకి తీసుకొని వస్తాము. సో అదే సైజ్ ఆఫ్ ద క్లాస్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో అది స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఇంకా గ్రూప్ డేటాలో మనం ఇంకా ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాము మరి. సో అన్నిటికీ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వచ్చాం కదా. ఓకే. సో అయితే ఏం లేదు, టైం ఎక్కువ పడుతుంది, బట్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రిక్కీగా ఉండేటువంటివి, వెంటనే అయిపోయేటువంటివి, లాజిక్గా ఉండేటువంటివి మాత్రమే ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ అయితే ఉంది కదా, మనం సాల్వ్ చేద్దాం. సో మీకు ఇక్కడ క్వశ్చన్ నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తాను, మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. సో ఫస్ట్ మనం ఫార్ములా రాసుకోండి. నేను డైరెక్ట్ మెథడ్ ద్వారా ముందుకెళ్తాం అనుకుంటున్నా. డైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా ఏంటి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఇదే కదా. సో ఎఫ్ఐ అంటే మనకేంటి ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ అంటే క్లాస్ మిడ్ పాయింట్స్. ఓకే, మిడ్ పాయింట్స్. సో ఇప్పుడు మనకి దేంతో పని, మిడ్ పాయింట్స్తో ఫ్రీక్వెన్సీతో మాత్రమే మనకి పని. ఓకేనా. సో ఇప్పుడు మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే సో మన క్వశ్చన్లో ఇచ్చిందైతే లిమిట్స్. ఓకేనా, బౌండరీస్ ఇవ్వలేదు, ఓన్లీ లిమిట్స్ మాత్రమే ఇచ్చినారు. సో ఫార్ములా చూశారు కదా. సో లిమిట్స్ ఇస్తే మనకేమి ఇబ్బంది లేదు. ఓకేనా. సో మిడ్ పాయింట్ దగ్గర ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనుకుంటారు, బట్ మీరు బౌండరీస్లోకి మార్చినప్పుడైనా మీరు ఏం చేస్తారు, ఒకదానికి -0.5 ఒకదానికి +0.5 చేస్తారు. సో మిడ్ పాయింట్ తీసేటప్పుడు ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో నో ప్రాబ్లం. సో ఇక్కడైతే జాగ్రత్త చూడండి, 60 to 64 దీన్ని అయితే బౌండరీస్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. 60 to 64, 65 to 69, 70 to 74, 75 to 79, 80 to 84, 85 to 89, 85 to 89. ఓకే. సో ఇది క్లాస్ ఇంటర్వెల్స్. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రీక్వెన్సీస్ రాసుకుందాం. ఓకే, ఫ్రీక్వెన్సీ ఏంటంటే 13, 28, 35, 12, 9, 3. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు మనం మిడ్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ వాల్యూస్ 60 + 64/2 ఎంత అవుతుంది, 124/2 అంటే 62. నెక్స్ట్ ఇది సో 65 + 69/2 సో ఏమవుతుంది 67. ఇక్కడ డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి, 5 డిఫరెన్స్ ఉంది కదా. సో ఇక ప్రతి దానికి కూడా ఈ 5 డిఫరెన్సే రిపీట్ అవుతూ వస్తాయి. ఇప్పుడు 72, నెక్స్ట్ 5 యాడ్ చేస్తే 77, నెక్స్ట్ 5 చేస్తే 82, 87. ఓకే. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటంటే ఎఫ్ఐ ఎక్స్ఐ. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. సో 13, 62ని మీకు మల్టిప్లై చేసినప్పుడు 806 వస్తుంది. సో ఈ ఫర్దర్ క్యాలిక్యులేషన్ తగ్గించుకోవడం కోసమే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనేటువంటిది ఉంది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని నేను అజ్యూమ్డ్ మీన్ అనుకుంటే సో ఇప్పుడు 62 - 72 చేస్తా, చేసి ఇక్కడ డిఐ వాల్యూస్ వేసుకుంటా.
సో ఏమొస్తుంది నాకు 62 మైనస్ 72 అంటే -10. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇది. సో -5 అండ్ దీంట్లో నుంచి ఇదే సబ్ట్రాక్షన్ చేసుకుంటే 0 అండ్ నెక్స్ట్ 77 మైనస్ 72 5. సో మరలా ఈ రెండింటికి డిఫరెన్స్ 5 వస్తుంది అండ్ నెక్స్ట్ దీనికి 5 వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, డీవియేషన్స్కి ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. సో ఎప్పుడైనా సరే మీరు మిడ్ పాయింట్ మైనస్ ఎస్యూమ్డ్ మీన్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఇది మిడ్ పాయింట్, ఇది మైనస్ ఎస్యూమ్డ్ మీన్, ఇది మిడ్ పాయింట్, ఇది మైనస్ ఎస్యూమ్డ్ మీన్. సో తర్వాత ఎస్యూమ్డ్ మీన్కి ఎస్యూమ్డ్ మీనే సబ్ట్రాక్షన్ చేసుకుంటుంది, అప్పుడు 0 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మిడ్ పాయింట్ మైనస్ ఎస్యూమ్డ్ మీన్. సో ఫార్ములా అయితే ఇది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఏదైతే 72 సబ్ట్రాక్షన్ చేశారో లాస్ట్లో మీకు ఫార్ములాలో ఏ ప్లస్ అని ఉంది కదా, సో దాన్ని అప్పుడు డైరెక్ట్గా యాడ్ చేసుకుంటారు. అదే స్టెప్ డీవియేషన్ మెథడ్ అనుకో, సో ఇక్కడ 5 అనేటువంటిది అన్నింటిలో కామన్గా ఉంది కదా, సో అందుకని ఏం చేస్తాడంటే యూఐ సిస్టంలో ఏం చేస్తారంటే సో 5ని కూడా తీసేస్తారు కామన్ నుంచి. సో ఇప్పుడు -10 కాస్త -2గా మారుతుంది అండ్ -5 కాస్త -1గా మారుతుంది. సో ఈ విధంగా 5ని కూడా కామన్ తీస్తారు. అందుకని స్టెప్ డీవియేషన్ మెథడ్లో కొత్తగా ఇంటూ హెచ్ అని చెప్పి యాడ్ చేస్తాం. సో ఈ ప్రాబ్లంలో ఆ మెథడ్లో చేస్తే మనకి హెచ్ వాల్యూ ఏమవుతుంది 5. సో ఎందుకంటే 5ని మనం కామన్ తీసాం. ఓకేనా? సో అవి వేరేవి. సో ఇప్పుడైతే నేను డైరెక్ట్ మెథడ్ ద్వారా మాత్రమే చేస్తున్నాను. అండ్ చూడండి, సో 28 × 67, 28 × 67 అంటే 1876 వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 22 20 25 20 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ 924 వస్తుంది. సో దేనికి 12 × 77. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 558 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ 201 అనేటువంటిది వస్తుంది. 3 × 87 201. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటన్నిటిని కూడా యాడ్ చేయాలి. సో వీటన్నిటిని యాడ్ చేస్తే 6885 వస్తుంది. ఓకేనా? సో మీరు ఆల్రెడీ ట్రై చేశారు కదా జాగ్రత్తగా. సో ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వచ్చేసింది కదా. ఓకే, సో ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ రావాలి మనకి. ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చినట్టున్నాడు కదా. సో వెయిట్స్ ఆఫ్ 100% అని చెప్పి క్వశ్చన్లోనే ఇచ్చాడు. సో 100 అని వాడి ఇచ్చాడు. సో మళ్ళీ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో డివైడెడ్ బై 100 = 68.85. సో ఈ విధంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. సో ఇక్కడైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి చాలా టైం పట్టింది. బట్ మీరు ప్రాబ్లంలో ఎగ్జామ్లో మాత్రం డైరెక్ట్గానే ఫాస్ట్గానే చేయగలుగుతారు. ఓకేనా? సో మళ్ళీ మనం క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు మీడియన్ చూద్దాం. మీడియన్ ఫార్ములా ఏంటంటే L + n/2 - f2/f × c. సో లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ L అండ్ f2 అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, టోటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు తెలిసినయే. సో డైరెక్ట్ ఫార్ములాసే. సో ఒక ప్రాబ్లం చేస్తే మీకే ఐడియా వస్తుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్లో చిన్న ఎర్రర్ ఉంది. ఓకేనా? ఇక్కడ 50 స్టూడెంట్స్ అని చెప్పి డేటా కొంచెం తప్పుగా ఇచ్చారు. సో ఎందుకంటే వీటన్నిటిని యాడ్ చేసినప్పుడు మనకి 50 రావాలి, బట్ ఆ విధంగా రావట్లేదు. సో నేను మీకు చెప్తాను, ఆగండి. ఓకే, సో అక్కడ చిన్న ఎర్రర్ ఉంది. సో ఎర్రర్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ 13 కాదు, ఓన్లీ 3 మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓకేనా? సో సాల్వ్ చేయండి. పాజ్ చేసుకోండి, వీడియో పాజ్ చేసుకొని మీరే ఓన్గా ట్రై చేయండి. ప్రాబ్లం సాల్వ్ చేశారా అందరూ? ఓకే, నేను ఇప్పుడైతే సొల్యూషన్ చెప్తాను, జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి దాన్ని మీరు ఇక్కడ రాసుకోవాలి. సో అయితే ఇచ్చినటువంటివి అయితే లిమిట్స్, బట్ మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఫార్ములా ఏంటి మనకి ఫస్ట్ L + n/2 - CF ఆర్ F2 ఓకే బై F × H. సో ఇక్కడ L అంటే ఏంటి, లోవర్ బౌండరీ కదా, మనకి ఇక్కడ బౌండరీస్ కావాలి, బట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు, లిమిట్స్ ఇచ్చినాడు. సో అందుకని నేను ఇక్కడే చేంజ్ చేసుకుంటున్నాను. సో వాటిని బౌండరీస్ కిందకి కన్వర్ట్ చేస్తున్నాను. 10.5 10.5 to 20.5. ఓకేనా? సో 20.5 to 30.5, 30.5 to 40.5, 40.5 to 3.5. సో ఇదే కదా. అండ్ నెక్స్ట్ వరుసగా మనం ఫ్రీక్వెన్సీస్ రాసుకుంటూ వెళ్ళాలి. సో 3 మీకు మార్చుకోమని చెప్పాను, 12, 16, 14 అండ్ నెక్స్ట్ 5. ఓకేనా? అండ్ ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి. ఇది ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా అంటే 3 అండ్ 12ని +3ని యాడ్ చేయండి. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి 15. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 31. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 31, 41, 45 అండ్ 45 + 5 యాడ్ చేస్తే 50. సో టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 50 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఎన్ అంటే ఏంటి మనకి
ఫ్రీక్వెన్సీ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కదా. సో ఇప్పుడు n/2 అంటే 50/2 50/2 అండ్ 50/2 ఎంత 25. సో ఇప్పుడు ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 25 ఎక్కడొస్తుందో ఫస్ట్ చూసుకోండి. సో 3:15 ఉంది. సో 15తో ఇక్కడ ఈ వాల్యూ ఎండ్ అయిపోయింది అండ్ ఈ వాల్యూ 31తో ఎండ్ అయింది. సో ఇక్కడ 15-31 అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ 31ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎంతని కన్సిడర్ చేసుకోవాలి, 31ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. సో 31 ఎదురుగా ఉన్నటువంటిది దీన్ని మనం మీడియన్ క్లాస్ కిందకి తీసుకోవాలి. ఇప్పుడు లోవర్ బౌండరీ అన్నాడు అనుకో, లోవర్ బౌండరీ ప్లస్లో ఏం రాసుకోవాలి, 20.5 రాసుకోవాలి. ప్లస్ n/2 అంటే ఆల్రెడీ మనం చేసాము 25 అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ అన్నాడు, మీడియన్ క్లాస్ అన్నాడు. సో ఇది మీడియన్ క్లాస్. సో దీని ఎదురుగా ఉంది అయితే 31, దీని ముందు ఏముంది 15 కదా. సో 15 ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా. డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 50 అండ్ హెచ్ అంటే ఎంత క్లాస్ సైజ్ కదా. సో ఇప్పుడు క్లాస్ సైజ్ ఎంత ఉంది మనకి డైరెక్ట్గా అర్థమైపోతుంది. 10 అయితే క్లాస్ సైజ్ ఉంది. సో ఇప్పుడు 10 5 కట్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఫర్దర్గా సింప్లికేషన్ చేయాలి మనం అంతే. సో ఎలా చేస్తాం, 20.5 ప్లస్ సో ఇదేమవుతుంది 10/5 కదా. సో 5 1s 5 2s. సో మీకు ఆన్సర్ ఎంత 22.5. సో 22.5 ఇస్ ద మీడియన్ ఇక్కడ. ఓకేనా. సో మీడియన్ మీద కూడా మనం ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేసాం. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోదామా. రైట్. సో నెక్స్ట్ మనకుంది ఏంటంటే మోడ్. సో మోడ్ యొక్క ఫార్ములా చూడండి. సో L ప్లస్ F మైనస్ F1/2F1 మైనస్ 2F మైనస్ F1 ప్లస్ F2 ఇంటూ C. సో మీకు ఆల్రెడీ ఇక్కడ టర్మ్స్ రాశాను, ఎగ్జామ్లో ఇవే అడిగేది, చాలా ఇంపార్టెంట్. లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే L. ఓకే నా బౌండరీ ఇక్కడ అడిగింది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ F. సో ఇక్కడ ప్రిసీడింగ్ అంటే F1, సో సక్సీడింగ్ అంటే F2, C అంటే క్లాస్ సైజు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. సో ఇక్కడ డైరెక్ట్గా నేను మీకు ఈజీగా ఉంటుందని చెప్పని ఏమి ఇచ్చాను, ఇక్కడ బౌండరీస్ ఇచ్చాను. సో ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో సో 23 కదా. సో దీన్ని మనం మోడల్ క్లాస్ కిందకి తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఫార్ములాలో 1/1 సబ్స్టిట్యూషన్ చేసుకుంటారా అండి. సో 35 లోవర్ బౌండరీ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫార్ములా ప్రకారంగా ముందుకెళ్దాము. సో F మైనస్ F1. సో F1 అంటే ప్రిసీడింగా సక్సీడింగా, ప్రిసీడింగ్ ఉంది. సో ఇక్కడ 23 అండ్ ప్రిసీడింగ్ అంటే దాని ముందుది, అవునా కదా. సో 21 బై సో 2F అన్నాడు అంటే 23 × 2 ఎంత అవుతుంది 46 మైనస్ ప్రిసీడింగ్ మైనస్ సక్సీడింగ్ 14. ఓకేనా. నెక్స్ట్ ఇంటూ హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్ కదా. సో సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉంది మీరు అబ్జర్వ్ చేయండి. సో 10 ఈజ్ ద సైజ్ ఆఫ్ ద క్లాస్. ఓకేనా. సో ఇది మనకి ఆన్సర్. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. సో ఇంపార్టెంట్ రిలేషన్ అని చెప్పి ఇచ్చారు చూడండి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో క్వశ్చన్ కూడా ఇచ్చారు, దాని మీద సాల్వ్ చేద్దాం. ఇక్కడ మోడ్ ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాలి. ఎంత ఇచ్చారు, మీడియన్ 3 × 78.4 మైనస్ 2 ఇంటూ మీన్ ఎంత ఇచ్చారు 79.2. సో దీన్ని ఫర్దర్గా సింప్లికేషన్ చేస్తే మీకు అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఓజైవ్ కర్వ్స్ 2 టైప్స్ ఉన్నాయి, లెస్ దాన్ ఓజైవ్, గ్రేటర్ దాన్ ఓజైవ్. ఓకేనా. సో లెస్ దాన్ ఓజైవ్ గ్రాఫ్ మీరు గీసేటప్పుడు యాప్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఓన్లీ మీరు అప్పర్ లిమిట్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా. సో లెస్ దాన్ ఓజైవ్ కర్వ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఏ రైజింగ్ కర్వ్. సో ఉదాహరణకి ఫైండ్ విచ్ టైప్ ఆఫ్ ఓజైవ్ కర్వ్ ఈజ్ గివెన్. సో 2 విధాలుగా మీరు చెప్పచ్చు. ఫస్ట్ది ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద అప్పర్ లిమిట్స్ తీసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి, ఇచ్చినటువంటిది లెస్ దాన్ ఓజైవ్ అని చెప్పి మీకు అర్థమవుతుంది. లేదా ఇంకో రకం కూడా చెప్పచ్చు, ఎందుకంటే సో అదేంటంటే ఇది రైజింగ్ కర్వ్, చూసారా పెరుగుతూ వస్తుంది కింద నుంచి చూస్తే. సో కాబట్టి ఇది లెస్ దాన్ ఓజైవ్ అని చెప్పి మీరు చెప్పచ్చు, 2 విధాలుగా చెప్పచ్చు. అదే గ్రేటర్ దాన్ ఓజైవ్ అన్నారు అనుకో, సో ఇందాక ఎక్స్ యాక్సిస్ మీద అప్పర్ లిమిట్స్ తీసుకున్నారు, ఇప్పుడు మీరు లోవర్ లిమిట్స్ తీసుకుంటారు. ఓకేనా. సో ఇప్పుడైతే మీరు లోవర్ లిమిట్స్ తీసుకుంటారు అండ్ గ్రేటర్ దాన్ ఓజైవ్ కర్వ్ ఫాలింగ్ కర్వ్ అవుతుంది. ఓకేనా. సో కిందకి పడిపోతున్నట్టు ఉంటుంది. ఇక్కడ గ్రాఫ్ అయితే మీకు లేదు, సో గీస్తాను చూడండి, ఏం లేదు. సో ఇది ఇక్కడ ఏం తీసుకుంటారు, లోవర్ లిమిట్స్ తీసుకుంటారు అండ్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే సో పై నుంచి కిందకు వస్తుంది ఇలా. ఓకేనా. సో అది మనకి ఇఫ్ వీ డ్రా బోత్ ఓజైవ్ కర్వ్స్ ఇన్ 1 గ్రాఫ్. సో లెస్ దాన్ ఓజైవ్, గ్రేటర్ దాన్ ఓజైవ్ ఒకే గ్రాఫ్లో గీశారు మీరు. ఓకేనా. సో ద 2 కర్వ్స్ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ 1 పాయింట్. ఓకేనా. సో ఒకటేమో తగ్గుతూ వస్తుంది, ఇంకోటేమో పెరుగుతూ పోతుంది. సో 2 కూడా ఏమవుతాయి, ఒక చోట ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అవుతాయి, అదైతే మనకు తెలుసు. డ్రా ఏ పర్పెండిక్యులర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఫ్రమ్ ద పాయింట్. సో
సో ఆ పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ గివ్స్ మీడియన్ ఆఫ్ ద డేటా. సో అది మనకి సో క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద మీడియన్ ఫ్రమ్ ద గ్రాఫ్. సో ఇదేమో మనకి రైజింగ్ కాబట్టి దీన్ని ఏమంటాం, లెస్ దాన్ ఓజైవ్ అంటాం. అండ్ ఇది ఫాలోయింగ్ కాబట్టి గ్రేటర్ దాన్ ఓజైవ్ అంటాం. ఓకేనా? సో ఇదైతే అర్థమవుతుంది. రెండు కూడా ఓ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో అక్కడి నుంచి ఒక పాయింట్ ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ మీద పర్పెండిక్యులర్గా గీసినాము. సో ఎక్కడ కట్ అయింది? 15 దగ్గర కట్ అయింది. సో 15 మనకి ఇక్కడ ఏమవుతుంది, మీడియన్ ఆఫ్ ద డేటా అవుతుంది. ఓకేనా? సో దీంతో మీకు కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా అయిపోయింది. సో ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసినాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో లాస్ట్ ఇయర్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో సో వాటన్నిటిని కూడా సాల్వ్ చేద్దాము. రేపు కూడా మీరందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఓకేనా? సో అయితే డిస్క్రిప్షన్లో టెస్ట్ లింక్ ఉంది. సో మీరందరూ కూడా టెస్ట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. బాగా ప్రాక్టీస్ అవ్వండి. సో డీపీటీ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వాటిని సాల్వ్ చేస్తే రేపు మనం చెప్పబోయే క్లాస్ కూడా మీకు ఖచ్చితంగా ఈజీ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.